హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సెస్సీ వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు మార్నింగ్ మార్కెట్ అప్డేట్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు నిఫ్టీ 50 అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాము. నెక్స్ట్ ఈ రోజు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని ఇంటర్డే ట్రేడింగ్ కోసం చూస్ చేసుకున్న స్టాక్స్ లిస్ట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఇంటర్డే స్టాక్స్ లిస్ట్ చూద్దాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టర్డే మార్కెట్స్ ఏ విధంగా క్లోజ్ అయ్యాయో చూసినట్టయితే సెన్సెక్స్ వచ్చేసరికి 194 పాయింట్స్ అనేది డౌన్ అయ్యి 37,934 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. నిఫ్టీ 50 వచ్చేసరికి 62 పాయింట్స్ అనేది డౌన్ అయ్యి 11,131 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి 813 పాయింట్స్ అనేది డౌన్ అయ్యి 21,848 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అలాగే ఎస్టర్డే యూఎస్ మార్కెట్స్ లో డౌ జోన్స్ ఇండెక్స్ వచ్చేసరికి 114 పాయింట్స్ అనేది గెయిన్ అయ్యి 26,584 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అంతేకాకుండా నిన్న ఎఫ్ఐఎస్ అలాగే డిఐఎస్ డేటా చూసినట్లయితే ఎఫ్ఐఎస్ వచ్చేసరికి 453 క్రోర్స్ వర్త్ గల షేర్స్ ని సెల్ చేశారు ఫ్రెండ్స్. అలాగే డిఐఎస్ వచ్చేసరికి 977 క్రోర్స్ వర్త్ గల షేర్స్ ని సెల్ చేశారు. సో ఎస్టర్డే ఎఫ్ఐఎస్ అలాగే డిఐఎస్ ఇద్దరు కూడా సెల్లింగ్ సైడే ఉన్నారు. అలాగే నిన్న హై పర్సెంటేజ్ డెలివరీ తీసుకున్న స్టాక్స్ లిస్ట్ చూసినట్టయితే కనుక కాన్కార్లో 65% అనేది డెలివరీ జరిగింది ఫ్రెండ్స్. యూబీఎల్లో 58% డెలివరీ జరిగింది. హెచ్డిఎఫ్సి లైఫ్లో 54% డెలివరీ జరిగింది. టొరంటో పవర్లో 52% డెలివరీ జరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 51% అనేది డెలివరీ జరిగింది. అలాగే ఇంకొన్ని స్టాక్స్ లిస్ట్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. వీటన్నిటిలో కూడా హై పర్సెంటేజ్ డెలివరీ అనేది జరిగిందనమాట ఎస్టర్డే. అలాగే ఈ రోజు మార్నింగ్ సింగపూర్ నిఫ్టీ ఎస్జిఎస్ నిఫ్టీ అరౌండ్ 7 o'clock ఇండియన్ టైం ప్రకారం 62 పాయింట్స్ అనేది గెయిన్ లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. 11,181 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో సింగపూర్ నిఫ్టీ ఈ రోజు కొంచెం గ్యాప్ అప్ లో ఓపెన్ అయిందనమాట. సో మన మార్కెట్ కూడా కొంచెం గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో ఈ రోజు నిఫ్టీ 50 యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే నిఫ్టీ 50 యొక్క ఫస్ట్ సపోర్ట్ లెవెల్ కింద 11,071 పాయింట్స్ ని తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ ఇది క్రాస్ అయ్యి ఇంకా మార్కెట్ కింద పడినట్టయితే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ కింద 11,011 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు. అలాగే నిఫ్టీ 50 యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 11,208 పాయింట్స్ తీసుకోవచ్చు. ఒకవేళ ఇది క్రాస్ అయ్యి మార్కెట్ ఇంకా పైకి వెళ్ళినట్టయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 11,285 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు. ఇది ఈ రోజుకి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఎస్టర్డే వచ్చేసరికి 21,848 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. సో ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ యొక్క ఫస్ట్ సపోర్ట్ లెవెల్ కింద 21,544 పాయింట్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ ఇది క్రాస్ అయ్యే మార్కెట్ ఇంకా కింద పడినట్టయితే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ కింద 21,239 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 22,410 పాయింట్స్ తీసుకోవచ్చు. ఒకవేళ ఇది క్రాస్ అయ్యే మార్కెట్ ఇంకా పైకి వెళ్ళినట్టయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 22,972 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు. ఇది ఈ రోజుకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఈ రోజు జూలై 28న Q1 రిజల్ట్స్ అనౌన్స్ చేసి కంపెనీస్ లిస్ట్ చూసినట్లయితే అల్ట్రాటెక్ సిమెంట్, అలాగే నెస్లే ఇండియా, ఐడిబిఐ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్, క్యాస్ట్రోల్ ఇండియా, హెక్సావేరీ టెక్నాలజీస్, 3i ఇన్ఫోటెక్, అలాగే ఇంకొన్ని స్టాక్స్ ఇంకొన్ని కంపెనీస్ అనేవి మనకి ఈరోజు Q1 రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఆ లిస్ట్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అలాగే ఈ రోజు ఇంటర్డే స్టాక్స్ లిస్ట్ చూసినట్టయితే ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మ్యారికో ఫ్రెండ్స్. మ్యారికో వాళ్ళే ఎస్టర్డే Q1 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. వీళ్ళు ప్రాఫిట్ అనేది బాగా చూపించారు. అరౌండ్ 23.2% అనేది పెరిగింది. రెవెన్యూ మాత్రం కొంచెం తగ్గింది ఫ్రెండ్స్. ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ 2020 క్వార్టర్తో పోల్చుకున్నట్టయితే కనుక 11% అనేది పడిందనమాట. అలాగే ఎబిడిటా అలాగే మార్జిన్ అన్ని కూడా బాగున్నాయి. సో మ్యారికో రిజల్ట్స్ అనేవి కొంచెం పాజిటివ్గా ఉన్నాయని చెప్పొచ్చు. సో మార్కెట్ కనుక పాజిటివ్గా ఉన్నట్టయితే ఈ స్టాక్ని మనం బయింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు అనమాట. యునైటెడ్ స్పిరిట్స్ వాళ్ళు కూడా ఎస్టర్డే Q1 రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేశారు. వీళ్ళు ఈ క్వార్టర్లో Q1 ఫైనాన్షియల్ ఇయర్ 21లో లాస్ అనేది 215 క్రోర్స్ అనేది లాస్ చూపించారు ఫ్రెండ్స్. రెవెన్యూ కూడా తగ్గిందనమాట. ప్రీవియస్ Q1 ఫైనాన్షియల్ ఇయర్ 20తో పోల్చుకుంటే 1,030 క్రోర్స్ మాత్రమే చూపించారు. అలాగే ఎబిడిటా కూడా తగ్గింది, 77.6 క్రోర్స్ అనేది చూపించారు. సో మనం యునైటెడ్ స్పిరిట్స్ని షార్ట్ సెల్లింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు మార్కెట్ కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే ఫ్రెండ్స్. అలాగే భారతీయ ఇన్ఫ్రాటెల్ వాళ్ళు కూడా ఎస్టర్డే Q1 రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తారు. వీళ్ళు ప్రాఫిట్ వచ్చేసరికి ఈ క్వార్టర్లో 703 క్రోర్స్ అనేది చూపించారు. ఇది 8.3% అనేది పెరిగింది. రెవెన్యూ మాత్రం 3,504 క్రోర్స్ అనేది చూపించారు. సో ప్రీవియస్ క్వార్టర్తో పోల్చుకుంటే ఇది కొంచెం తగ్గింది అనమాట. అరౌండ్ 3.3% తగ్గింది. అలాగే ఎబిడిటా అలాగే మార్జిన్ రెండు కూడా బాగున్నాయి. సో భారతీయ ఇన్ఫ్రాటెల్వి కూడా రిజల్ట్స్ అనేవి యావరేజ్గా ఉన్నాయన్నమాట. సో ఈ స్టాక్ను కూడా మన మార్కెట్ అనేది పాజిటివ్గా ఉన్నట్టయితే బయింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్.
అలాగే ఎస్టర్డే ఫీజర్ వాళ్ళు కూడా Q1 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. వీళ్ళు ప్రాఫిట్ వచ్చేసరికి 124.5 క్రోర్స్ అని చూపించారు. ఇది ప్రీవియస్ ఫైనాన్షియల్ 2020 క్వార్టర్తో పోల్చుకుంటే 10.3% అనేది బాగా చూపించారు అనమాట. అలాగే రెవెన్యూ వచ్చేసరికి తగ్గింది ఫ్రెండ్స్, 514 క్రోర్స్ చూపించారు. అరౌండ్ 30 క్రోర్స్ లాస్ అనేది చూపించారు ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్తో పోల్చుకుంటే. అలాగే ఎబిటా అలాగే మార్జిన్ రెండు కూడా బాగున్నాయి. సో ఫీజర్ వాళ్ళు కూడా Q1 రిజల్ట్స్ కొంచెం బాగా చూపించారని చెప్పొచ్చు. సో ఈ స్టాక్ కూడా మన మార్కెట్ కనుక పాజిటివ్గా ఉన్నట్టయితే బయింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు అనమాట. అలాగే ఇంకో స్టాక్ చూసినట్టయితే వీగార్డ్ ఫ్రెండ్స్, వీళ్ళు Q1 రిజల్ట్స్ ఎస్టర్డే అనౌన్స్ చేశారు. వీళ్ళు ప్రాఫిట్ వచ్చేసరికి 36.4 క్రోర్స్ చూపించారు. ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్తో పోల్చుకుంటే ఇది 31% అనేది డౌన్ చూపించారు. అలాగే రెవెన్యూ వచ్చేసరికి 408 క్రోర్స్ చూపించారు. ప్రీవియస్ క్వార్టర్లో 706 క్రోర్స్ చూపిస్తే ఇయర్ ఆన్ ఇయర్లో అరౌండ్ 42.3% ఇది డౌన్ అయింది. అలాగే ఎబిటా కూడా తగ్గిందనమాట. మార్జిన్ మాత్రం కొంచెం బాగా చూపించారు ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్తో పోల్చుకుంటే. సో ఓవరాల్గా చూసుకుంటే వీగార్డ్ కూడా నెగిటివ్గా పోస్ట్ చేసింది ఫ్రెండ్స్. సో సెల్లింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు. అలాగే ఇంకొన్ని స్టాక్స్ లిస్ట్ చూసినట్టయితే ఈరోజు ఎస్టర్డే టెక్ మహీంద్రా వాళ్ళు కూడా Q1 రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తారు ఫ్రెండ్స్. సో వీళ్ళు ఒక క్వార్టర్ రిజల్ట్స్ అంటే జూన్ క్వార్టర్తో మార్చ్ క్వార్టర్ని కంపేర్ చేసినట్టయితే వీళ్ళు ప్రాఫిట్ వచ్చేసరికి ఈ జూన్ క్వార్టర్లో 972.3 క్రోర్స్ అనేది చూపించారు అనమాట. ప్రీవియస్ మార్చ్ క్వార్టర్లో 803.9 క్రోర్స్ చూపించారు. సో ప్రాఫిట్ వైజ్ వీళ్ళు బాగా చూపించారు. బట్ రెవెన్యూ చూసుకున్నట్టయితే వీళ్ళు 9106 క్రోర్స్ చూపించారు ఫ్రెండ్స్ ఈ జూన్ క్వార్టర్లో. ప్రీవియస్ మార్చ్ క్వార్టర్లో 9490 క్రోర్స్ చూపించారు. సో రెవెన్యూ సైడ్ కొంచెం తగ్గినా సరే ప్రాఫిట్ అనేది బాగా చూపించారు. సో మార్కెట్ అబ్జర్వ్ చేయండి, మార్కెట్ కూడా గ్యాప్ అప్ లో ఓపెన్ అయితే ఈ స్టాక్ ని మనం బయింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు. లేదు కొంచెం మార్కెట్ డౌన్ లో ట్రేడ్ అవుతున్నట్టయితే ఇది కొంచెం ఫ్లాట్ గా అనేది ఉండొచ్చు ఫ్రెండ్స్. సో అలాగే ఇంకో స్టాక్ చూసినట్టయితే ఎన్బిసిసి ఇండియా ఫ్రెండ్స్, ఈ ఎన్బిసిసి ఇండియా వాళ్ళు రిసీవ్డ్ ఆర్డర్స్ వర్త్ 204 క్రోర్స్ వర్త్ గల ఆర్డర్స్ అనేవి వీళ్ళకి వచ్చాయన్నమాట ఎస్టర్డే. సో ఇది కొంచెం ఎన్బిసిసి ఇండియా స్టాక్ కి పాజిటివ్ న్యూస్ కాబట్టి ఈ స్టాక్ ని మనం బయింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు మార్కెట్ కనుక పాజిటివ్ గా ఉన్నట్టయితే. అలాగే ఇంకో స్టాక్ చూసినట్టయితే మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫ్రెండ్స్, వీళ్ళు ఈ రోజు నుంచి రైట్స్ ఇష్యూ కదా మనకు తెలిసిందే. సో వీళ్ళు 3088 క్రోర్స్ వర్త్ గల రైట్స్ ఇష్యూని ఈ రోజు నుంచి ఇష్యూ చేస్తున్నారు 50 రూపీస్ పర్ షేర్ చెప్పిన. సో ఇది ఈ రోజు పాజిటివ్ న్యూస్ కాబట్టి రైట్స్ ఇష్యూలో అందరూ కూడా బై చేస్తారు కాబట్టి షేర్ ఈ రోజు కొంచెం పైకి వెళ్లే ఛాన్సెస్ అనేవి ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్ డేస్ గా మనకి ఎవ్రీడే కూడా ఇది పడుతూ వచ్చింది కదా, బట్ ఈ రోజు కొంచెం పైకి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే బయింగ్ ఉంటుంది కాబట్టి. సో మార్కెట్ మూవ్మెంట్ అబ్జర్వ్ చేసి ఈ స్టాక్ ని కూడా అబ్జర్వ్ చేసి అప్పుడు మాత్రమే ఈ స్టాక్ ని ఇది పాజిటివ్ గా మూవ్ అవుతుంటే బయింగ్ సైడ్ అనేది చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇంకో స్టాక్ చూసినట్టయితే యునైటెడ్ స్పిరిట్స్ ఫ్రెండ్స్, వీళ్ళు కూడా ఎస్టర్డే Q1 రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేశారు. వీళ్ళు లాస్ వచ్చేసరికి 241.5 క్రోర్స్ చూపించారు, మనం ఇందాక చూసాము. సో ఈ స్టాక్ ని కూడా మనం షార్ట్ సెల్లింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే వీళ్ళ ఈ క్వార్టర్లో లాస్ చూపించారు. అలాగే రెవెన్యూ కూడా చాలా తగ్గిందనమాట ఇయర్ ఆన్ ఇయర్ తో కంపేర్ చేస్తే. సో ఈ స్టాక్ ని మనం షార్ట్ సెల్లింగ్ సైడ్ తీసుకోవచ్చు. అలాగే ఇంకో స్టాక్ చూసినట్టయితే కిర్లోస్కర్ ఎలక్ట్రిక్ కంపెనీ ఫ్రెండ్స్, వీళ్ళ యొక్క యూనిట్స్ హైర్ హలీలో అలాగే బుద్ధిహాల్లో ఉన్నాయన్నమాట. సో వీళ్ళు ఇంకో 30 డేస్ అనేవి ఎక్స్టెండ్ చేశారన్నమాట లాక్డౌన్ ని. ఎందుకంటే వీళ్ళకి COVID-19 ఇష్యూస్ వల్ల వీళ్ళు ఇంకో 30 డేస్ అనేది ఎక్స్టెండ్ చేశారన్నమాట, యూనిట్స్ ని ఆపేశారన్నమాట. సో ఇది కొంచెం బ్యాడ్ న్యూస్ ఈ స్టాక్ కి. సో షార్ట్ సెల్లింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు మార్కెట్ కనుక నెగిటివ్ గా ఉన్నట్టయితే. అలాగే ఇంకో స్టాక్ చూసినట్టయితే HSIL వాళ్ళు కూడా Q1 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్ ఎస్టర్డే. వీళ్ళు లాస్ వచ్చేసరికి 17.35 క్రోర్స్ చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 14.34 క్రోర్స్ ప్రాఫిట్ చూపిస్తే ఈ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ క్వార్టర్లో లాస్ అనేది చూపించారు అనమాట. అలాగే రెవెన్యూ చూసుకున్నట్టు సరే 251.55 క్రోర్స్ అనేది చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 439 క్రోర్స్ అనేది చూపించినట్టయితే ఈ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్లో 251.55 క్రోర్స్ మాత్రమే చూపించారు. సో ఓవరాల్ గా HSIL Q1 రిజల్ట్స్ కూడా నెగిటివ్ గా ఉన్నాయి. సో మనం ఈ స్టాక్ ని కూడా షార్ట్ సెల్లింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు మార్కెట్ కనుక నెగిటివ్ గా ఉన్నట్టయితే. అలాగే హిందుస్థాన్ మీడియా వెంచర్స్ ఫ్రెండ్స్, వీళ్ళు Q1 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు ఎస్టర్డే. సో వీళ్ళ యొక్క ప్రాఫిట్ వచ్చేసరికి 11.39 క్రోర్స్ చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్లో 38.81 క్రోర్స్ అనేది ప్రాఫిట్ చూపించారు అనమాట. సో ప్రాఫిట్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసుకుంటే ఈ క్వార్టర్లో అనేది తగ్గిందనమాట. అలాగే రెవెన్యూ చూసినట్టయితే కనుక 89.88 క్రోర్స్ అనేది చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో క్వార్టర్లో 217.95 క్రోర్స్ అనేది చూపించారు ఫ్రెండ్స్. సో వీళ్ళ యొక్క రెవెన్యూ కూడా చాలా పడింది. సో బోత్ ప్రాఫిట్ అలాగే రెవెన్యూ రెండు తగ్గాయి కాబట్టి ఈ స్టాక్ ని మనం షార్ట్ సెల్లింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు మార్కెట్ కనుక నెగిటివ్ గా ఉన్నట్టయితే. సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఏదైతే స్టాక్స్ చెప్తానో ఆ స్టాక్స్ షార్ట్ సెల్లింగ్ సైడ్ ఎప్పుడు తీసుకోవాలంటే మార్కెట్ ఫుల్ గా గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయ్యి ఇంకా కింద పడుతుంటే మనం షార్ట్ సెల్లింగ్ తీసుకోవాలి. అలాగే ఎప్పుడైతే నేను ఏదైనా స్టాక్స్ బయింగ్ సైడ్ తీసుకోమంటే ఆ స్టాక్ మార్కెట్ అనేది సూపర్ పాజిటివ్ ఉండాలి, అంటే మార్కెట్ అనేది గ్యాప్ అప్ లో ఓపెన్ అవ్వాలి ఫ్రెండ్స్. అలా ఓపెన్ అయినప్పుడు మాత్రమే మీరు బయింగ్ సైడ్ అనేది తీసుకోవాలి.